మనం చదువుకోవలసిన ఈ సాయంకాల వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనములో 13వ అధ్యాయము 7వ వచనములో మనకి దేవుని వాక్యాన్ని బోధించిన మన పైన నాయకులుగా ఉన్న ఆ దైవజనుల ప్రవర్తనను జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును జ్ఞాపకం చేసుకుని వారు ఏ విశ్వాసాన్ని అనుసరించి ఆ స్థితిలోనికి ఆత్మీయంగా అభివృద్ధిలోనికి రాగలిగినారో ఆ విశ్వాసాన్ని అనుసరించుడి. ఈ భాగంలో ఈరోజు ప్రియమైన దాసులైన మరి దేవసాయం గారి అనుభవాలను మీకు దేవుని పాద సన్నిధిలో జ్ఞాపకం చేయడానికి, నేను కూడా జ్ఞాపకం తెచ్చుకొనడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాం. మొట్టమొదటిగా దేవసాయం అంకుల్ గారి గురించి చెప్పే మొదటి మాట, మారు మనసు పొందిన ఒక దైవజనుడు, మారు మనసు పొందిన బిడ్డ. ఎట్లా నేను చెప్పగలుగుతున్నానంటే, మొట్టమొదటిసారి నేను ఇంటర్మీడియట్ అట్లా చదువుతున్నాను. మన ఇండియా దేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, గుంటూరు జిల్లాలో బోడుపాలెం అనే గ్రామానికి మా నాన్నగారి పేరు ఇస్సాకు. ఆ ఇంటికి కృతజ్ఞత మీటింగ్కి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, నేను వింటా ఉన్న మాట, నీ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారా? ఆ మాట వాడాడు. సరే, నేను అక్కడ ఉన్నాను, ఈడికంటే పెద్ద కుమారుడిని చూపించాడు. చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి ఇంకా మళ్ళా రెండో వాడేడి, మూడో వాడేడి ఇంకా అడగలేదు. ఇంకా ఆయన వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. మీటింగు ఆరంభించి ఆ రోజు మీటింగ్ అయిపోయింది. అంటే నాకు ఇప్పుడు అవగాహన అయింది ఏంటంటే, మారు మనసు పొందని రోజులలో నాకు నీ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారా అంటే, తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత కుటుంబం అంతా ఇంట్లో దేవుని సన్నిధిలో కనబడాలి, కుటుంబం అంతా దేవుడితో ఉండాలి అనే గ్రహింపు అనేది ఆయనకి కలగజేసినాడు అనేది నేను అర్థం చేసుకోగలిగిన. తర్వాత మారు మనసు పొందిన తర్వాత మా గ్రామం వచ్చాడు. ఫస్ట్ వ్యాన్లోంచి ఆయన కిందికి దిగుతూ ఉన్నాడు, నేను ఎదురుగా వెళ్ళాను. అప్పటికి నేను మారు మనసు పొందినాను, బాప్తిజం తీసుకున్నాను. 1995 సంవత్సరం సంగతి. ఆయన వ్యాన్ దిగుతున్నాడు. అప్పట్లో దేవసాయం అంకుల్ గారు గుంటూరు సియోను ప్రార్థనా మందిరములో సేవ చేస్తున్నారు, గుంటూరు జిల్లా. నేను ఎదురుగా వెళ్ళి ప్రైజ్ లాడ్ చెప్పినాను. ప్రైజ్ లాడ్ చెప్తే ఆయన అంటున్నాడు, లోతైన కార్యమేనా అన్నాడు. తిరిగి నాకు ప్రైజ్ లాడ్ ఏం చెప్పకుండా లోతైన కార్యమేనా అన్నాడు. దానికి నేనన్నాను, వాక్యానుసారముగా అన్నా. వాక్యము ఎలానో అలాగనే అని చెప్పిన. దానికి తిరిగి ఏమి అనలేదు, కానీ నవ్వాడు. ఆ రోజు నాకు ఆ మాటను గురించి పెద్ద అనుభవం ఏమి తెలియదు, కానీ
రోజుల మీద, వారాల మీద, నెలల మీద నాకు అర్థమైంది, మారు మనసు పొందినాను అనగానే ఆనందపడే సేవకుడు కాడు, బాప్తిజం తీసుకున్నాను అనగానే ఆనందపడే సేవకుడు కాదు. ఇది లోతైన కార్యంతో కూడినదేనా? జనరల్గా ఈ రోజుల్లో ఎవరన్నా మందిరానికి వస్తున్నామంటే ఆనందపడతాం. మనం మారు మనసు పొందినానని చెప్పగానే ఆనందపడతాం, బాప్తిజం తీసుకున్నాను అనగానే ఆనందపడతాం. కానీ ఆయన నేను మారు మనసు పొందినాను, బాప్తిజం తీసుకున్నాను అనగానే ఆనందపడే మనిషి కాడు. దాని లోపల లోతైన ఆత్మీయ కార్యము ఆయనకి జరిగితేనే తప్ప ఎదుటి వాళ్ళల్లో కూడా జరగాలని ఆశిస్తూ ఉంటారు. ఆయనకి ఎంత లోతుగా జరిగితేనే కానీ ఎదుటి వాళ్ళల్లో కూడా అంత లోతైన కార్యం జరగాలని ఆశపడతారు. దానిని బట్టి నేను గట్టిగా చెప్పగలుగుతున్నా, బాప్తిజము తీసుకున్న తర్వాత నాకు అవగాహన వచ్చింది, ఈయన మారు మనసు పొందిన దైవజనుడు. ఆయన మిలిటరీలో ఉన్నప్పుడు, ఆయన జన్మ సంవత్సరం 1919. మిలిటరీలో ఉన్నప్పుడు పెళ్లి కాని వయసులో మిలిటరీకి వెళ్ళాడు. పైసలు వాళ్ళ మేనమామ గారికి మామయ్య దాచిపెట్టని పంపిస్తూ ఉండేవాడు. ఆ విధంగా పైసలు ఆయన ఏం చేశాయంటే ఖర్చు పెట్టుకున్నాడు. పిల్లోడు యవనస్తుడు, రేపు పెళ్ళి అవ్వాలి, మంచి చెడుకి ఉపయోగపడతాయని దాచిపెట్టలా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ప్రార్థనాపూర్వకంగా వివాహం చేసిన తర్వాత డబ్బులు అడుగుతుంటే మామయ్య పైసలు ఇవ్వటల్లా. అయితే ఇద్దరు కొద్దిపాటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత దేవసం గారికి ఉద్యోగము, ఆంటీ హెచ్ఎం చేస్తున్నాం అన్నది. ఆ మేనమామ డబ్బులు ఇవ్వకపోతే తప్పనిసరిగా వాడి దగ్గర రాబట్టాలని చెప్పి, లేదా అని చంపేయాలి, ఇస్తే డబ్బులు ఇవ్వాలి లేదా చంపేయాలి. మారు మనసు 15 రోజుల్లో ఆయన మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత ఆ డబ్బు కొరకు ప్రయత్నం చేస్తుంటే ఇవ్వటల్లా, నేను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. గెడ్డం పెంచుకున్నాడు, గడ్డం తీయటల్లా. ఆంటీ చెప్తూ ఉంది, పోతే పోనీలండి, ఆ డబ్బులు నీకు ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, ఈ డబ్బులు మనకు చాలు, మీ మామయ్య మీద మీరు పగ పెట్టుకోబాకనంటే, లేదు లేదు వాడిని చంపాలి. ఒకరోజు హైదరాబాదులో ఒక మంచి రాజకీయవేత్త చనిపోయి ఆయన భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఆ భూస్థాపన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ రోడ్డు మీద ఊరేగిస్తూ తీసుకుపోతుంటే ఆ శవం వైపే, ఆ జనం వైపే చూస్తుంటే ఒక స్వరము ఆ శవములోంచి ఒక స్వరం వచ్చింది. ఏం స్వరం వచ్చిందంటే, ఇదే మరణము నీకొస్తే. సాక్షు లోపల కత్తి పెట్టుకు తిరుగుతున్నాడు. ఆయన కనపడితే ఎనీ ప్లేస్లో ఆయన పడవాలి. అప్పుడు కూడా సాక్షులో ఆ బూట్ లోపల పెట్టుకుని కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆ మరణమే నీకొస్తే, ఆయన మంచి రాజకీయవేత్త, అంకుల్ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఇంటి మీదగానే పోతూ వచ్చేవాడంట. ఆయనకి ఎంత గౌరవం ఉందో, ఎంత పలుకుబడి ఉందో ఆయన కళ్ళతో చూశాడంట. ఇంత గౌరవం ఉన్నా, పలుకుబడి ఉన్న రాజకీయవేత్త మరణించాడు. నేను రోజు చూస్తా ఆయన విలువేంటో. సడన్గా ఈయన మరణించాడు. ఇదే మరణము నీకొస్తే అనే ప్రశ్న ఆయన శవంలోంచి నాకు వస్తుంది. ఈ మరణం నీకొస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ మాటకి నిజమే, ఈ మరణం నాకు వస్తే నేను ఎక్కడికి వెళ్తాను? నేను మా మామయ్యని చంపాలని కత్తిపట్టు తిరుగుతున్నా, సస్తే నరకమే కదా. ఆ విధంగా ఆ మాట ఆయన జీవితాన్ని మలిచింది, ఆయన జీవితాన్ని నూతనపరిచింది. దేవుని కృప ద్వారా ఆ రోజులలో మారు మనసు పొంది తర్వాత ఇంటికి వెళ్ళి తన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుని గడ్డం చేసుకుని వాళ్ళ మామయ్య ఉన్న ఊరిలోకి వెళ్ళాడు. ఎందుకు వచ్చావు అని అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే మామయ్యని చంపాలని కంకణం కట్టుకున్నవాడు వచ్చాడు అని అడుగుతుంటే, మా మామయ్యతో సమాధానపడి సంతోషంగా పలకరించిపోదామని వచ్చినానని వార్త చెప్పాడు. ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయి మామయ్యకి చెప్పారు. మామయ్య ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నాడు. ఈయన కూడా ఇంట్లో నుంచి బయలుదేరి మామయ్యని కలవటానికి ఇద్దరు ఎదురుపడి ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకున్నారు. ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకుని కళ్ళము నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు మామయ్య అన్నమాట, నీ డబ్బు నీకు తప్పకిస్తారా?
అంటే అప్పుడు ఆయన మాట వ్యవసాయం గారు, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాలు క్షమించాడు, నా రుణమంతా క్షమించినాడు, తీసివేసినాడు. నేను కూడా నువ్వు నాకు ఇవ్వాల్సిన రుణాన్ని తీసేస్తున్నా, క్షమించుకుంటున్నా. నువ్వు నాకు ఎన్నడూ నా బాకీ ఇచ్చే పని లేదు. ఆ బాకీని నేను క్షమిస్తున్నా. అంటే అప్పటికే ఎంత కార్యం జరిగింది అనేది అనుభవపూర్వకముగా ఆయన పాపాలు ఒప్పుకోవటము, గడ్డం చేసుకోవటము, ఆత్మదేవుని ద్వారా సంధింపును ఆయన విధేయత చూపటము. సొంత మామయ్యకి అవసరం లేదు, మామయ్య నీ డబ్బులు నువ్వు నాకు ఇవ్వాల్సిన పని లేదు, నేను ఎన్నడూ నిన్ను అడగను, నా పాపాలు ఎట్లా క్షమించాడో నేను కూడా క్షమిస్తున్నాను, తీసివేయి, ఆ రుణం ఇంకా నాకు అవసరం. కనుక మొట్టమొదటిగా ఆ మారు మనసు పొందినాడు అని చెప్పడానికి సందేహం లేకుండా అలాంటి దైవజనుడు. నేను నా అనుభవంలో నాకు అర్థమైన సత్యం ఏమిటంటే, ఎప్పుడైతే నా జీవితాన్ని అలాగా లోతైన కార్యమైన అన్నప్పుడు వీళ్ళు మారు మనసు అంటే లోతైన కార్యాలు జరిగిన వాళ్ళు వీళ్ళు. అది ఫస్ట్ వన్. రెండవది, దేవుడు వృద్ధాప్య దశ వరకు కూడా నేను గమనించిన విషయం, గుంటూరు సియోన్లో నేను 96లో జూన్ నెల 13వ తేదీ సేవకి వెళ్ళా. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీతో తనకున్న సంబంధం, దేవసాయం అంకుల్ భార్య మేరాంటీతో తనకున్న సంబంధాన్ని నేను చూసినప్పుడు వారిద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమ బాంధవ్యం ఏనాడు కూడా ఆ ఇంట్లో ఒక్క రోజు కూడా ఆంటీని పోట్లాడినట్లుగా నేను విని ఎరగను. కుటుంబాన్ని ఎంత చక్కగా, అప్పటికీ పిల్లలకందరికీ పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి. నేను వెళ్ళినప్పటికీ 3 కుమార్తెలకు వివాహాలు అయి ఉన్నాయి. 2 కుమారులలో ఒక కుమారుడు జోషి అన్న మహారాష్ట్రలో పూణేలో జాబ్ చేస్తే అక్కడుండేవారు. పెద్ద కుమారుడు జావస్ అన్న మాత్రమే మందిరంలో అంకులకు సహాయపడుతూ వ్యాన్ డ్రైవింగ్కి ఉపయోగపడుతూ ఉండేవాడు. కుటుంబంలో పిల్లల మధ్య కానీ, అల్లుళ్ళ మధ్య కానీ, మరి కుమారులతో కానీ, కోడళ్ళతో కానీ, భార్యతో కానీ ఎవరితోనైనా కలహం ఉన్నట్లుగా నాకు తెలియదు. ఈ రెండో విషయం నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ ఉన్న రోజులలో ఎప్పుడు కూడా, ఇంక చెప్పాలంటే కుమారుల కంటే ఎక్కువగా దేవుని యొక్క పరలోక సంబంధమైన కార్యాలను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండేవాడు. ఇది రెండో విషయము ఆయనలో నేను గమనించింది. ఆ ఇంటి వాతావరణం అంతా చూస్తూ ఆ విధంగా సన్నిహిత సంబంధముతో, ప్రేమ తత్వముతో ఫ్యామిలీని పెంచుకుంటూ వచ్చినాడు, తయారు చేసుకుంటూ వచ్చినాడు. అందరూ మారుమనసు పొందారు. 3 కుమార్తెలు మారుమనసు పొందారు. 3 కుమార్తెలు తెల్లగా ఉంటారు, 3 అల్లుళ్ళు నల్లగా ఉంటారు. ఎవరు అన్నారంట, ఏమిరా అంతటి ఎర్రటి పిల్లల్ని నల్లటి కాకుల్లాంటి వాళ్ళకి ఇచ్చినావరా అంటే, నా అల్లుళ్ళు నల్లటోళ్ళైనా హృదయం తెల్లటి హృదయాలు, యేసుప్రభు రక్తంలో కడగబడిన హృదయాలు. అందుకు నేను ఆ కుమార్తెలను నేను హృదయాన్ని చూసి నాకు ఇవ్వాలని ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి ఇచ్చినాను. అలాగా పిల్లలిద్దరు మగ పిల్లలు మారుమనసు పొందారు, వారి యొక్క భార్యలు మారుమనసు పొందారు. ఈ మధ్య నేను తిమ్మొద్దంకులు భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ రెండో కోడలమ్మ జోషన్న ఎంతో సంతోషంగా వాళ్ళు విడిచిపెట్టకుండా మాట్లాడుతూనే ఉన్నారు. నా భార్యను గుర్తుపట్టారు, సేవకురాలను గుర్తుపట్టి దాటిపోతా ఉంటే వెంటబడి పిలిసల్లా పలకరించింది. దేవుని చిత్తములో ఫ్యామిలీతో ఆయన మెలిగిన సంబంధాన్ని నేను చూస్తూ వచ్చినాను. మూడవ సంగతి చెప్తున్నాను. సంఘ సహవాసంలో సంఘాన్ని విడిచిపెట్టలేదు. నేను సంతోషంగా ఆయన ద్వారా చూసిన అనుభవం ఏంటంటే, సంఘములో మంగళవారం రోజు ఉండేవాడు, గురువారం రోజు బైబిల్ స్టడీలో ఉండేవాడు, తర్వాత శనివారం రోజు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండేవాడు, ఆదివారం ఫుల్ టైం ఆయన కనపడేవాడు, ఆదివారం సాయంకాలం మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్ళేవాడు. సంఘాన్ని విడిచి మాత్రం ఆయన కాలు బయట పెట్టలేదు. మంగళవారం నేను చూసినాను, నేను కూడా మంగళవారం ఉండేవాడిని. గురువారం బైబిల్ స్టడీలో చూశాను, నేను కూడా బైబిల్ స్టడీలో ఉండేవాడిని. ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండేవాడు, నేను కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండేవాడిని.
నేను సిగ్గుపడుతున్నాను. చక్కగా మోకరెచ్చటం అంటే ఏంటో బక్సింగ్ అంకుల్ అయితే నిలువుగాళ్ళ మీద ఉంటాడు, మోకాళ్ళ మీద. ఈయన అలా కాదు, స్ట్రైట్గా మోకరిచ్చేస్తాడు. ఏదైతే నేను సియోన్లో మోకరించడం చూశానో సేమ్ అదే మోకరించడం ఆయన రిటైర్డ్ అయ్యి హెబ్రోన్ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లైన్లో చైర్స్ వేశారు. ఆ చైర్స్ దగ్గర చైర్ దిగి కింద మోకరిచ్చినాడు. అదే మోకరించటమే. కనుక సంఘముతో కలిసి బహుగా కలిసి సహవాసం చేయడం నేను గమనించినాను. అలాగ మాకు కూడా ఈరోజు సంఘాన్ని విడిచి ఒక వారం అక్కడికి ఒక వారం ఇక్కడికి వెళ్దాం అనిపించకుండా స్థానిక సంఘంతో ఆత్మలో కలిసిమెలిసి ఉండగలుగుతా ఉండే అనుభవము ఆయన ద్వారానే దేవుని చిత్తములో మాకు ఆత్మ ద్వారా నేర్పించినాడేమో అనిపించింది. తెలియకుండా ఆ అనుభవమే సంఘాన్ని విడిచిపెట్ట బుద్ధి కాదు, సంఘంతో కలిసిమెలిసి ఉండాలని. ఇవి 3 సంగతులు అయిపోయి. 4వ సత్యం, ఎవరితోనైనా కానీ అంకుల్ గారు గొడవ పడటం నాకు తెలియదండి. ఆ రోజుల్లో పెద్దలు కోటరత్నం గారు, పాలుభవన్ గారు రాత్రి టైం కానీ పగల టైం కానీ నేను ఏనాడు కూడా వాళ్ళతో గొడవ పెట్టుకోవటం, వాదించటం నేను ఎన్నడూ చూడలేదు. మళ్ళీ గుంటూరు జిల్లాలో ఎన్నో సమస్యలు, హోల్ ఇండియాలో కూడా సమస్యలు వస్తూ ఉంటే ఆ రోజులలో ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకి లీడర్ ఆయన, సేవకులకు లీడరు. ప్రతి ఒక్కరికి ఆలోచన చెప్పేవాడు, ప్రతి ఒక్కరి సమస్యలకు పరిష్కారమూర్తిగా మాట్లాడేవాడు. కానీ ఏనాడు కూడా ఎంతోమంది బయట నుంచి లోకల్గా జిల్లాలోంచి సమస్యలు వస్తే పరిష్కారం చేసేసేవాడు. కానీ ఆయన ఎవ్వరితో ఎన్నో గొడవలకి ఈయన పరిష్కారం చేయడం నేను చూసినాను. ఆయన ఎన్నడూ కూడా గొడవ పెట్టుకోవటం మాకు కూడా తెలియకుండానే నేను చెప్పగలుగుతున్నా. ఎవరితో కూడా ఆయనకి నాకున్న బంధం ఏంటి, ఎవరితో కూడా గొడవ పడాలి అని గుండెల్లో కూడా అనిపించదు. ఒక మాట అన్నారంటే 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటాను. 10 రోజుల పాటు దిగులు పడతా, కుమిలిపోతా. ఈ లోపల సర్దుబాటు చేస్తాడు దేవుడు, నెమ్మదినిస్తాడు. తర్వాత ఇంకొక మాట, ఇప్పుడు 4 సంగతులు మీకు జ్ఞాపకం చేసినాను. 5వ విషయం, దైవజనుని జీవితంలోంచి నాకు ఒకరోజు డోర్ వేయాలి అంటే లెక్క ప్రకారం డోర్ వేయాలి. డోర్ వేసే ఉంచుతాము ఎప్పుడు కూడా. డోర్ తీసేయమంటే ఏ వాహనం కూడా ఆ వీధిలో తిరగలేదు. బజార్లో కన్నవారదాట ఫస్ట్ లైన్లో మందిరం గేటు వేయకపోతే వాహనాలు తిరగవు. అందుకని ఎప్పుడు గేటు వేసి ఉంటుంది. ఎవరన్నా వస్తే గేట్ కొడతారు, మేము వెళ్ళి పరిగెత్తుకుంటే గేటు తీయాలి. ఒకరోజు నేను వాక్యం చదువుకుంటా కూర్చుని ఉన్నాను. ఒక అంబాసిడర్ వచ్చి గేటును కొట్టింది. గేటును కొట్టగానే అంబాసిడర్ కారు ఎడమవైపు అద్దం పగిలిపోయింది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళా, గేటు తీసిన. ఆల్రెడీ తీసి ఉంది, కొంచెం తీసి చూస్తే ఆయన అంటాడు, అంబాసిడర్ కారు ఓనరు, నువ్వే గేటు తీసావు, మా కారు అద్దం పగిలిపోయింది అంటాడు. నువ్వే గేటు తీసావు, కారు అద్దం పగిలిపోయింది అంటే నేనే ఆడ తీసినానండి గేటు, నేను తీయలేదండి, పరిగెత్తుకుంటా వచ్చాను, శబ్దం వచ్చిందని అంటే లేదు నువ్వు గేటు తీసావు, మాది పగిలిపోయింది, నువ్వు గేటు తీసావు, మా అద్దం పగిలిపోయింది. నాతో ఆయన వాదన పెట్టుకుంటే లేదు సార్ నేను ఇప్పుడు వచ్చినాను, నేను గేట్ నెట్టలేదని నేనంట. మా వాదన విని పైనుంచి దిగొచ్చాడు, కిందకి దిగొచ్చి నా మీదకి చేయెత్తాడు. వేస్తాను ఊరుకో అరబాకని చెప్పి, సార్ పొరపాటు అయిపోయింది సార్, ఏమనుకోవద్దు సార్, దండం పెట్టాడు, పొరపాటు అయిపోయింది సార్, ఏమనుకోవద్దు సార్. నేను అన్నాను, అంకుల్ నేనేం నెట్టలేదు ఊరుకో అరబాక, సార్ పొరపాటు అయిపోయింది సార్ అనగానే ఆయన అన్నాడు, సరే సార్ వెళ్ళొస్తాం సార్ అని అంతే, వెళ్ళిపోయినాడు. అంతే. ఆయన భారం ఏంటంటే నేను విన్నది చూసింది తప్పు మనది కాకపోయినా సమస్య రైజ్ అవుతుంది. అక్కడ సమస్య రైజ్ అవుతుంది, తప్పు మనది కాదు, కానీ అక్కడ సమస్య వస్తుంది. నేను కాదు, నేను నెట్టలేదంటే వాడు గొడవ చేస్తాడు పెద్దగా. మనది కాదు ఆ తప్పు, క్షమాపణ కోరితే క్లియర్ అయిపోయింది అని చెప్పుకుంటా నన్ను అంటాడు, తప్పు కాదని నువ్వు అన్నావు. యేసు ప్రభు ఏం తప్పు చేసినాడు చెప్పు నువ్వు అన్నాడు. తప్పు చేయలేదు, నేను నెట్టలేదు నువ్వు అంటున్నావు. యేసు ప్రభు ఏం తప్పు చేశాడు? ఇంకంతే చెప్పేసి వెళ్ళిపోయినాడు పైకి ఆయన.
ఇంక నేను మాట లేదు ఏం లేదు, వచ్చి కూర్చున్నా. ఇంకా అదే ఒక సందర్భంలో పాల్మోహన్ గారిని ఒక సాటి బ్రదరే భయంకరంగా తిడుతున్నాడు. తిడుతుంటే పాల్మోహన్ అంకుల్ ముందుకు పోలేకపోతుంటే అంకుల్ పైనుంచి దిగొచ్చాడు. ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ తిడుతూనే ఉన్నాడు, మందిరం ఎదురుండి తిడుతున్నాడు బాగా. ఈయన పైనుంచి చూస్తా కిందికి వచ్చినాడు. నాకు తెలియదు ఆయన పైనుంచి చూసిన సంగతి. మామూలుగా చురుగ్గా ఉంటాడు, కిందికి వచ్చినాడు. కిందికి వచ్చి చూస్తే ఆయన అరుచుకుంటూ వెళ్తున్నాడు. ఈయన సైకిల్ పట్టుకుని నిలబడ్డాడు. మనసులో కృంగిపోతున్నాడు ఈయన, పెద్ద ఆయన కనుక. నేను పక్కనే ఉండే గమనిస్తున్నా. నేను పక్కనే ఉన్నా. ఆ పాల్మోహన్ గారికి నాకు కొన్ని 2-3 అడుగులు. అంకుల్ వచ్చేసి పాల్మోహన్ గారిని పట్టుకుని లోపలికి పిలుచుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి భుజం మీద చేసి, డోంట్ వరీ, బాధపడొద్దు ప్రియమైన బిడ్డలారా, ఆయన జ్ఞాపక సూచనలు నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అటు వెళ్ళే ఆయనకి సపోర్ట్ చేయాల. ఆయన నోరు తెరిచి గబాలను మాట్లాడినందుకు ఆయన ఏం మాట్లాడలా. ఆయన అన్నాడా అంటే అన్నాడు, పర్లేదు నువ్వురా అని చెప్పి భుజం ఇచ్చేసి కాసేపు ఆయన పక్కన కూర్చున్నాడు. 2-3 నిమిషాలు అక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకుపోయినాడు. తన డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుపోయి భోజనం పెట్టేసి పంపించినాడు. ఇది నాకేమి బోధించిందంటే, కృంగిపోయి ఉన్నాడు, నిరుత్సాహంలో ఉన్నాడు, దిగులు చింతలో ఉన్నాడు. ఆయన బాధ పెడుతుంటే ఆ ఒక్క 10 నిమిషాల పాటు ఆయన పైకి తీసుకొచ్చి తనకు చూపించిన అక్కరగలిగిన ఆదరణ, అక్కరలేని ఆదరణలు కాదండి, అక్కర కలిగిన ఆదరణ. అక్కర కలిగి ఆదరించి కాసేపు కూర్చోబెట్టి పంపించినాడు. భోజనం పెట్టి ఆ పూట, అంటే భోజనము విషయం ముఖ్యం కాదు కానీ కాసేపు కూర్చోబెట్టాలి, కూల్ డౌన్ చేయాలి, ఉన్న ఉద్రిక్తతను తప్పించాలి. తర్వాత ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను తర్ఫీదులోకి వెళ్ళిన కొత్త రోజులవి. నేను తర్ఫీదుకి వెళ్ళక మునిపే ఒకసారి రమ్మని చెప్పాడు. సేవకి పిలుపుందని స్థానిక సంఘములో జాన్ పాల్ అన్నగారు అంకుల్కి చెప్పాడు. అంకుల్ నన్ను పిలిపించాడు. నేను జాన్ విక్టర్ గారు వస్తే ప్రత్యేక ఉడుగులకు పోయిన తర్వాత అంకుల్ కనపడ్డా. నీ గురించి మీ సేవకుడు చెప్పాడు, నీకేదో సేవా పిలుపు ఉందంట కదా, సేవకు వస్తున్నావంట కదా, నీతో మాట్లాడాలి, నువ్వు ఇంటికి వెళ్ళబాక వెయిట్ చేయ అన్నాడు. వెయిట్ చేస్తే ఒక పూటల్లా 1 గంట లోపు ఒక పూటల్లా నువ్వు ఎట్లా మారు మనసు పొందినావు చెప్పని అడిగేశాడు. ఎట్లా మారు మనసు పొందినానో, చదువు నిమిత్తమే విశాఖపట్నం ఎట్లా వెళ్ళాను, ఎలా మారు మనసు పొందినానో, ఎలా బాప్తిసం తీసుకున్నాను, ఆ పూటల్లా దాని గురించి విన్నాడు. సరే పో, అన్నం తినిపో, మధ్యాహ్నం వచ్చి ఎట్ట సేవకు పిలిచాడో చెప్పు, నువ్వు పో ఇంటికి కిందకి పో అన్నాడు. మళ్ళీ కిందకు వచ్చా, భోజనానికి పిలిచారు, టయానికి భోజనం చేశా. మళ్ళా వెళ్ళి ఎలా సేవకు పిలిచినా అది చెప్పిన. నేను మారు మనసు పొందింది ఒక పూట, సేవకు వచ్చింది ఒక పూట, 2 పూటలు విని నువ్వు ఈ పూటే ఇంటికి వెళ్ళి మీ ఊర్లో ఉన్న సంఘాన్ని పిలిచి సంఘమంతటిని సమకూర్చి అక్కడ నాకు చెప్పింది అక్కడ సాక్ష్యం చెప్పి నువ్వు బయలుదేరి ఇక్కడికి రా, తెల్లారిపోతుంది ఇక్కడికి రమ్మని చెప్పాడు. ఈ రాత్రికి రాత్రి ఎట్లా అంకుల్ అంటే, రాత్రికి రాత్రి రమ్మంటున్నా, వెళ్ళి రాత్రి సాక్ష్యం చెప్పుకుని తెల్లారిపోతుంది. మరి మీటింగ్ ఏం కాదు కదా అంకుల్, ఇది మంగళవారం కాదు గురువారం కాదంటే, నువ్వు మీటింగ్ అరేంజ్ చేయవయ్యా, పోయి సేవకుడు చెప్పి మీటింగ్ అరేంజ్ చేయండి అంతే. మంగళవారం కాకపోయినా ఇట్లా గుంటూరు జిల్లా సేవకులు చెప్పినారని చెప్పి ఒక మీటింగ్ అరేంజ్ చేయి. చూడండి, అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి సేవకుడు చెప్తా, అన్న మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు, సాక్ష్యం చెప్పి రమ్మన్నాడు అని అంటే, ఆయన ఏం చేశాడు, గుంటూరు ఆయన మీద ఉన్న గౌరవంతో అప్పటికప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసినాడు. ఆ విధంగా అనౌన్స్ చేయగానే సహవాసానికి అందరూ వచ్చేసినారు. అక్కడ రాత్రిపూట సాక్ష్యం చెప్పినాను. వెళ్ళిన తర్వాత మీటింగ్ అని చెప్తే అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు సాక్ష్యం చెప్పి ఆ రాత్రి ఇంటి దగ్గర ఉండి తెల్లారి పొద్దున్నే నేను సేవకు వచ్చిన. సేవకు వచ్చిన తర్వాత మొదటి ఫాస్టింగ్ ప్రేయర్లో ఆయన ఏం ప్రార్థన చేసినాడంటే, ప్రియమైన ప్రభువా, ముగింపు ప్రార్థనలో దేవసాయం అంకులు చేసిన ప్రార్థన, తిమోతిని సేవకు తీసుకొచ్చినావు, యూత్ మీటింగ్లో వాడుకోవాలనుకుంటున్నాను,
నీ చిత్తమైతే అనుకూలపరచు. అయినా పిలుపు రియల్ కాలేనా? పిలుపు నిజమైన పిలిపేనా? నీవు రుజువు చెయ్యి. మీ పిలుపును ఏర్పాటును మరి నిశ్చయం చేసుకోండి అని ఉంది. ఆ బిడ్డతో మాట్లాడు అని చెప్పి ప్రార్థన చేసి ముగించినాడు. ఇక ఆ ప్రార్థనకి నాకు ఇక చివరి ప్రార్థన ఆమె అని చెప్పాను. గదిలోకి వెళ్ళి ఏడ్చుకోవడం మొదలుపెట్టినాను. ఒక పూటల్లా ఎట్లా రక్షించబడ్డానో విన్నాడు, ఒక పూటల్లా కూడా సేవకు వచ్చింది విన్నాడు. మళ్ళా రియల్ కాలేనా అని ప్రార్థన చేస్తున్నాడని చెప్పి ఏమి ఏడ్చుకుని ఇది శనివారం సాయంకాలం యూత్ మీటింగ్ ఉండిద్ది. 1 గంట దాకా ఆ ప్రేయరు. సాయంకాలం యూత్ మీటింగ్లో మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. నాయన రియల్ కాలేనా అంటున్నాడు, నాకెంతో ఏడుపు వస్తుంది. నేను ఎందుకు అసలు ఈ సేవకు రావాలి? నాకు ఇష్టమే లేదు ఈ సేవ, నాకు వద్దు నాయన ఈ సేవ, నేను వెళ్ళిపోతాను, ఈయన ఏడిపిస్తున్నాడు అని చెప్పి ప్రార్థన చేసుకుని, సరే పిలుపును ఏర్పాటును మరి నిశ్చయం చేసుకోమన్నాడు. అది కూడా బైబిల్లో ఉందంటున్నాడు. 2 పేతురు 1:10 ఉంటుంది. అసలు నిజంగా నన్ను పిలిచేవలేదో నాకు మరొక్కసారి చెప్పు నాయన. ఇంకా ఆయన అన్నాడని నేను బాధపడను. అసలు నువ్వు నన్ను పిలిచేవలేదో మళ్ళా నాకు నిర్ధారణ చేయమని చెప్పి మళ్ళా నేను ప్రార్థన చేసుకున్నా. యూత్ మీటింగ్ అది చూడండి, ఆదికాండము 28వ అధ్యాయం. పిలుపును నిర్ధారణ చేసిన ఆ రిఫరెన్స్ 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు, నేను నీతో ఆల్రెడీ నీకు చెప్పాను, నా సేవకు రావాలని నీకు చెప్పాను, నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, ఆ ఒక మాట నేను నీతో చెప్పాను, చెప్పింది నెరవేర్చు వరకు విడిచిపెట్టను. ఆ ఒక్క మాట నన్ను ఎంత దృఢపరిచిందంటే, బలపరిచింది. ఆల్రెడీ చెప్పాను, చెప్పింది నెరవేరు వరకు విడిచిపెట్టను, ఇదే మళ్ళా నీకు చెప్పే మాట. ఆ ఒక మాటతో ఎంతో ధైర్యం తెచ్చుకున్నా. దేవుని కృప ద్వారా ప్రభునందు బిడ్డలారా, ఆయన దీనిని బట్టి నాకు అర్థమైన సత్యం ఏమిటంటే, ఒక మనిషిని గట్టిపరచడానికి ఎట్ట కుదిలిచ్చి లూజ్ ఏమన్నా ఉందామని చెప్పి లోపల బాగా, ఇప్పుడు మనము ఒడ్లు గింజలు ఒక గోనెలో ఒక బస్తాలో లోపలికి జరిచి ఇంకా 4 పెట్టడానికి ఇంకా 4 గింజలు లోపలున్న లూజు ఉంటే ఆ లూజును తీసివేయగలిగే శక్తిమంతుడు దైవజనుడు అనేది నాకు అర్థమైంది. నాలో ఏమైనా మెతుకుందా నా విశ్వాసంలో కానీ? ఆ రోజు అన్ని సాక్ష్యాలు విని అన్నాడు, ఇవన్నీ చెప్పావు, ఈ వచనాలన్నీ నిన్ను పిలుస్తున్నట్టుగా నువ్వు నమ్ముతున్నావు అన్నాడు నన్ను. ఏదో ఒక రోజంతా సాక్ష్యం విన్న తర్వాత. అంటే నేను అన్నాను, నమ్ముతున్నాను అంకుల్ అన్నా. అటైతే నీ సర్టిఫికేట్ చించేయమన్నాడు, నువ్వు చదువుకున్నాయన్నీ చించేయమన్నాడు. చించేయమంటే నేను అన్నాను, చించేయకపోయినా పర్వాలేదు అంకుల్, నేను మరలా కష్టం వచ్చిందని ఉద్యోగానికి పోను అన్నా. అట్ట ముఖం అడ్డం పెట్టుకుని చేతికి చేయడ్డం పెట్టుకుని మూతికి నవ్వుకున్నాడు. నేను మళ్ళీ ఉద్యోగానికి ఏం పోను, దేవుడు పిలిచినాడని నమ్ముతున్నా. అవి చించినా ఒకటే, చించకపోయినా, కాల్చకపోయినా ఒకటే అని చెప్పిన. అప్పుడు నవ్వుతున్నాడు. ఇప్పుడు అవి గుర్తొచ్చినాయి నాకు. ఆ రోజు నాతో ఇట్లా అన్న మనిషి మళ్ళా నన్ను కదిలిస్తున్నాడు, నాలో ఉన్న లూజుని ఏమైనా ఉందేమో చూస్తున్నాడని చెప్పి. కానీ ప్రభునందు బిడ్డలారా, ఆ రోజు నాకు ఎంత అర్థం కాలేదు, కానీ నేను ఏడ్చుకుంటే వచ్చినాను. ఆ తర్వాత క్షణము కూడా ఆయనతో నా జీవితం పరీక్షే అయిపోయింది. పరిశోధిస్తూ ఉంటాడు. చిన్న చిన్న విషయాలలో ఎంతో ఆత్మీయమైన గ్రహింపుతో, జ్ఞానంతో చూస్తూ ఉంటాడు ప్రతి దానిని కూడా. ఒకరోజు ప్రభు చిత్తంలోనే కొన్ని నెలలే నేనున్నాను సియోన్లో. నాకు తెలిసి ఒక 6 నెలలు ఉంచుంటాడు. గురజాల పంపించాడు. గురజాలలో సేవ జరుగుతుండగా వీరాపురానికి వచ్చాడు. వీరాపురం వచ్చి గ్రౌండ్ బ్రేక్ అంటారు, మట్టిని ఇరగదీసి పునాది వేయటం. మేము కూడా వచ్చాం. వెళ్ళేటప్పుడు చివరి ప్రార్థనలో
ప్రభువా తిమోతి అర్జెంటుగా బయలుదేరి గుంటూరు సియోనుకు రావాలి. నేనేమో గురజాల నుంచి వచ్చాను, క్రీస్తుదాస్ అన్నకు తోడుగా నన్ను పంపించాడు. గురజాల నుంచి ఇటు వచ్చాం, ఆయన గుంటూరు నుంచి వీరాపురం వచ్చాడు. మేము గురజాల నుంచి వీరాపురం వచ్చి ఆడ కలుసుకున్నాము. నేను ఇక అటు వెళ్ళాలి, ఆయన ఇటు రావాలి. లాస్ట్ ప్రేయర్లో అంటున్నాడు, తిమోతి ఇమీడియట్గా బయలుదేరి సియోనుకు రావాలి. సియోనుకి రాయ్యా నువ్వు అని చెప్పి నాకు చెప్పలా. ప్రేయర్లో చేసినాడంతే. నేను వెనక్కి వెళ్ళాను. మళ్ళీ ప్రశాంతంగా రాత్రి వేళ సంఘ ప్రార్థన చూసుకుని ఆ రోజు రాత్రి బయలుదేరి మాచర్ల టు గుంటూరు బస్సు ఎక్కి రాత్రికి ఇంటికి చేరుకున్నా. గుంటూరు సియోనుకు చేరుకుని ప్రశాంతంగా డిసెంబర్ 1వ తేదీకి వచ్చినా. నేను ఫ్యామిలీ ప్రేయర్లో తిమోతిని తీసుకొచ్చారు, స్తోత్రం అని చెప్పాడు. ఇక పొద్దున్నే ఏంటి అంకుల్ నన్ను రమ్మన్నారంటే, ఏం లేదు, మందిరం అంతా కూడా వాక్యాలు రాపించాలి, ఆ రాపించక ముందు ఆ పాత సున్నమంతా గీకాలి, ఇక్కడ ఊరు లేరు పనిచేసేవాళ్ళు, అందుకే పిలిపించాను అన్నాడు. సరేనని సేవ చేసుకునేవాడిని. ఆదివారం ఒక సంఘము, ఒక ఆదివారం ఒక సంఘం, ఇద్దరు చెరువు సంఘానికి వెళుతుండే వాళ్ళమే. సర్లే ఆయన ఇష్టమైందని చెప్పి నెల రోజుల పాటు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నమ్మకంగా నేను ఆ పని చేసినాను, మనసారా చేసిన. మధ్యలో మళ్ళా తిమోతి పంపిస్తే మంచిది నాయన గురజాలని చెప్పి అనుకున్నాడు. మళ్ళా ఈ 31 నా 2 చేతులు చెప్పాలంటే నాకు మా అమ్మ జ్ఞాపకం వచ్చింది, నా చెల్లి జ్ఞాపకం వచ్చింది. మా చేతుల వరకు పెయింట్ నెల రోజులు పోలేదు. మా చేతుల వరకు ఈ పెయింట్ నెల రోజుల వరకు పోలా. ఆ నెలంతా చేసిన పని మళ్ళీ ఒక నెల దాకా రోజు కొంచెం అట్ట పోయింది. నెల రోజులు మధ్యలో జటలేసింది. జటలెగిస్తే ఆ నెలలోనే జట్టలేసింది. వేడికి దగ్గరకు పోయినా, అంకుల్ ప్రేయర్ చేయండి, జట్టలేసింది అన్న అంటే ఆయన అంటున్నాడు, ప్రభువా పలానా వ్యక్తికి జ్వరం తగిలినా పని ఆపకుండా చేశాడు, పలానా వ్యక్తికి జ్వరం వచ్చినా పని ఆపకుండా చేశాడు. తిమోతి కూడా జట్ట వచ్చింది, ఆగకుండా పని చేయడానికి సహాయం చేయి ప్రభువా అని చేస్తున్నాడు. అంటే నేను వెళ్ళిపోతానని అనుకున్నాడా, పని చేయనని ఇదేమన్నా సాగుతో వచ్చాడు అనుకున్నాడా? దీనిని బట్టి నాకు అవగాహన ఏమిటి అని అంటే, నాకు అర్థమైన సత్యం, కష్టంగా ఉన్నా సరే పని ఆపకుండా చేయాలి. అవతల ఉన్నారా మనుషులు, లేరా, లేకపోతే ఇంకొక మనిషిని పెట్టుకుందాము, మరి ఈ మనిషి బాధ కదా, అసలు ఈ రెండో ఆలోచన ఏమి లేదు. నమ్మకంగా చేస్తాడు అని అంటే ఆ వ్యక్తిని మాత్రం తప్పనిసరిగా ఆ నొప్పున్నా బాధున్నా చేయాల్సిందని భావించుకుని దేవుని పనికి ఇంకొక రోజు లోపలంతా శుభ్రం చేయాలని చెప్పాడు, సోపుతో శుభ్రం చేయాలని చెప్పన్నాడు. నువ్వు మొదలు పెట్టేవంటే అయిపోయిన దాకా చేస్తావు, మధ్యలో నువ్వు వెళ్ళిపోవు, అందుకే నీకు చెప్తున్నా ఈ పని. నువ్వు మొదలు పెడితే చివరి దాకా ఉంటావు, అందుకే నీకు చెప్తున్నా, ఏమనుకోవద్దు అన్నాడు. ఆయన అలాగెప్పుడు అన్నాడు అంటే నాకు అర్థమైంది, నమ్మకంగా పని చేస్తాడు అని అంటే మాత్రము ఆ పనిని 2 అయినా 3 పనులైనా 4 పనులైనా ఆ పనిని అప్పగిచ్చి చేపించుకుంటాడు. ఆ విధంగా దేవుని చిత్తములో కనబడకుండా మొదటేమో పరీక్షలు అనుకుంటాం, తర్వాత చూస్తే అనుభవాలుగా. ఆయన నోట్లోంచి మాట వచ్చిందంటే మాట జరిగిపోయింది అంతే. ఓ రోజు నన్ను వెళ్ళి వ్యాన్ టైర్లు తీసుకురా పో అన్నాడు. వ్యాన్ టైర్లు ఎక్కడుంటాయి? బస్ స్టాండ్ దగ్గర ఉంటాయి. కన్నవాడతాడు ఫస్ట్ లైన్ అంటే కలెక్టరేట్కి వెళ్ళే దారిలో వ్యాన్ టైర్ల కోసం వచ్చాను నేను. వస్తే అక్కడ వ్యాన్ టైర్లు రాలేదు సార్ అన్నాడు. మళ్ళా వెంటనే ఎండలో బయలుదేరి మళ్ళా వచ్చిన, భోజనం టైం అవుతుంది. మళ్ళా అన్నాడు, రాగానే వ్యాన్ టైర్లు తీసుకురాపో అన్నాడు. అంకుల్ ఇప్పుడే వ్యాన్ టైర్ల కోసం వెళ్ళాను, రాలేదని చెప్పాడు, నేను వెనక్కి తిరిగి వచ్చానంటే మళ్ళా వెళ్ళు వ్యాన్ టైర్లకి అన్నాడు. అంటే ముందుసారి పంపించింది మర్చిపోయాడా లేదా నాకు తెలియదు, కావాలని పంపిస్తున్నాడా అది నాకు తెలియదు. వెళ్ళేటప్పుడు అన్నాడు సైకిల్ జాగ్రత్త అంటున్నాడు ఆ ఎండలో. తర్వాత ఇంకొక మాట అన్నాడు, కండవ చుట్టుకుని పో అన్నాడు. అది గుంటూరు జిల్లా, కండవ చుట్టుకోవాలంట మోటోళ్ళలాగా. కండవ చుట్టుకో, సైకిల్ జాగ్రత్త. అలాగ నేను కండవ తీసుకుని
సైకిల్ తీసుకుని మళ్ళా నేను బస్ స్టాండ్ దగ్గరికి తొక్కుంటూ వచ్చాను ఆ ఎండలో. నేను వచ్చేలోపు టైర్లు ఉన్నాయి అక్కడ. ఉన్నాయండి అక్కడ. అప్పుడు నాకు అనిపించింది, నోట్లో నుంచి మాట రెండోసారి పో అన్నాడు, నాకేం కష్టంగా ఉంది, ఎట్లా వచ్చాను, టైర్లు అక్కడ ఉండిపోయినాయి. ప్రభునందు బిడ్డలారా, నోట్లో నుంచి మాట జారింది అంటే అది భూమి మీద పడనే పడదు. ఇది నేను ఒకటొకటి చెప్తున్నా. ఈ మాటలు సంఘస్థులు చెప్పగలరు, మళ్ళీ సేవకులు చెప్పగలరు, ఎంతోమంది పంచుకోగలరు. తర్వాత ఒక సందర్భంలో బాధ్యతగా ఉండే మనిషి నాకు పెళ్లి చేయాలని ఎంతో కుతూహలంగా ఉన్నది. నేనేమో మీరు వెళ్ళినాకైనా నా పెళ్ళి అయిద్దిలే అంకులు, మీరు వెళ్ళండి అని చెప్పి నేను అంటున్నా. కాదు, నేను చేయాలి. ఆయన దగ్గరుండి సంతోషంగా వివాహం విషయంలో మరి నిలువెల్ల ఆనందముతో చక్కగా పెళ్లి చేసినాడు. నాది చివరి వివాహం ఆయన చేసింది. నాలాంటి వివాహాలు, నాకంటే ముందు ఎన్ని వందల వివాహాలు చేసి ఉంటాడో తరఫీదులు ఉన్నప్పుడు. కర్నూలులో సేవ చేశాడు, సికింద్రాబాదు, హైదరాబాదులో, మన తెనాల్లో 15 సంవత్సరాలు, మన గుంటూరులో సుమారు 10 సంవత్సరాలు, అలాగే ఎన్నో ప్రాంతాలలో వందల మంది వివాహాలు. ఒక దైవ సేవకుడు సేవకి కానీ వాళ్ళని పిలుచుకున్నాడంటే వాళ్ళ యొక్క కార్యము పరిపూర్ణమయ్యే వరకు బాధ్యత నెత్తి మీద పెట్టుకుంటాడు. నన్ను దగ్గరికి పిలిచి అన్నాడు పెళ్లి విషయమై, నీ పెళ్ళికి ఖర్చులు నువ్వే చూసుకోవాలన్నాడు. నేను చాలా విషయాలు చూసినాను అంకులు. బక్సింగ్ గారు పెళ్లి ఖర్చులు పెట్టుకునేవాడంట, బట్టలు కూడా ఇచ్చేవాడంట, అన్నం కూడా పెట్టేవాడంట హెబ్రోన్లో. అంటే అయ్యా, పాత రోజులలో సంఘాలు పెట్టిని బక్సింగ్ బ్రదరే పెట్టాడు ఖర్చు అంతా, బట్టలు ఇచ్చేవాడు. కానీ కాలం అలా లేదు, ఇప్పుడు కాలం మారిపోయింది, నువ్వే ఖర్చు చూసుకోవాలి. నేనేమన్నా దిగులు పడతానేమో, కృంగిపోతానేమో అని చెప్పి ఎంతో ప్రేమతో ప్రీతిగా మాట్లాడి ఆనందంగా ఖర్చులు నువ్వే చూసుకోవాలంటే, సరే నేను రెండో మాట మాట్లాడలా. మా నాయనమ్మ గారి 3 చివర్ల బంగారం అమ్మి నీ ఇస్తాలే పోరా, డబ్బు విషయం బాధపడబాకని చెప్తే ఆ డబ్బు తీసుకుని ఆ రోజు 10,000 చాలు. నా పెళ్లి ఖర్చు 10,000 సియోను ప్రార్థన మందిరంలో 1998 10,000 రూపాయలతో బట్టలు, భోజనం మొత్తం. సంఘం పెట్టే పరిస్థితి కాదు. నేను అన్నాను, ఇల్లే తెలియకుండా కష్టపడ్డాం అంకులు, ఇదే మా ఇల్లు అని కష్టపడ్డాం. ఇక్కడ మేము మా వివాహానికి అన్నం సంఘం పెట్టదా అంటే, ఇంకా అది బాధపడబాక, అలాగా లేదు పరిస్థితి, కాలం మారిపోయిందని చెప్పి అన్నాడు. ఇల్లే తెలియకుండా కష్టపడ్డామని, కనుక ఎంతో మేము బాధపడతామేమని చెప్పి మమ్మల్ని సర్దుబాటు చేసి ఆ కార్యం పరిపూర్ణమయ్యే వరకు అలాగా బాధ్యత కలిగిన నమ్మకమైన మనిషి. అది నేను చూసినాను. దానిలో నుంచి ఈరోజు ఏదన్నా కానీ ఒక విశ్వాస జీవితం కానీ, సంఘ జీవితం కానీ, కుటుంబ జీవితాలు కానీ మా ఎదుటికి ఒక సమస్య చెవులో పడిందంటే, అది ఒక కొలికి వచ్చిందా లేదా వచ్చే వరకు కూడా దాని విషయం ఒక శ్రద్ధ అనేది అది తెలియకుండా మాలోకి వచ్చే ఆ భారము, అది దేవుని సంఘాల్లోకి వచ్చిన తర్వాతనే కలిగింది. కనుక ఆత్మలో ఆ ధన్యత అనుకుంటాం. మేము గుంటూరులో ఉన్నప్పుడు ఎంత క్రమశిక్షణ కలిగిన వాడంటే 5 గంటలకే ఫ్యామిలీ ప్రేయర్కి లేపేవాడు. 5 o'clock లేదు, తేడా పడితే 5 గంటల 5 నిమిషాలు. మనిషి జీవితంలో ఈ టైము నాకు తెలిసి నేనున్నంత కాలంలో తప్పిపోయిన చరిత్ర లేదు. నాకు తెలిసి అన్ని రాత్రులు నేను అక్కడ నిద్ర లేచిన విషయాలు నేను చూస్తే 5 గంటలు చీకట్లో ఉన్నప్పుడే తెల్లవారిందంటే మా ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది ఉండదు. అంతేకాకుండా ఒక్క చిన్న బిడ్డ కానీ మందిరంలో అరుస్తుంటే వాక్యం చెప్పడు, ఆగుతాడు. క్రమశిక్షణ కలిగిన మనిషి. ఆయన క్రమశిక్షణలో ఉంటాడు, ప్రజలను కూడా క్రమశిక్షణలో పెట్టాలని ఆశపడతాడు. ఒక పెళ్ళిలో ఒక అమ్మాయి లేచి అరుస్తుంటే ఆ తల్లి ఆ బిడ్డను తీసుకునే వరకు వాక్యం చెప్పడాలు ఆపేస్తున్నాడు. అందరూ అనుకుంటున్నారు, చిన్నపిల్లే కదా పానీయొచ్చు కదా సేవకుడు, ఏం దాని గురించి పట్టించుకునేది, చిన్నపిల్లే కదా పానీయొచ్చు కదా అందరూ అనుకుంటున్నారు. చాలాసేపు ఆలస్యం అవుతుంది. ఆ తల్లి రావట్లే ఆ బిడ్డ దగ్గరికి.
ఆ అమ్మాయి మరి సెంటర్ కార్పెట్లో అటు ఇటు నడుస్తుంది. తీసుకెళ్ళొచ్చు కదా ఆ తల్లి, ఆమె లేవల. సంఘమేమో సనుగుతున్నారు. దాన్ని ఎందుకు ఇంతగా పట్టించుకుంటాడు ఆయన, వదిలేయచ్చు కదా అని. తల్లి వచ్చి తీసుకెళ్ళి ఒళ్ళో పెట్టుకుని ఆమెను కంట్రోల్లో ఉంచే వరకు కూడా ఈయన వాక్యం ఆరంభించలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత నేను పైకి వచ్చి అంట్లు తోముతున్నా. ఒక ఆయన వచ్చి అంటాడు, ఏందండి ఈ దైవజనుడు, ఆ అమ్మాయితో ఎందుకు వదిలిపెట్టేసి ఆయన వాక్యం చెప్పొచ్చు కదా. లేదండి, పిల్లలు రావటం మంచిదే, ఆయన శిక్షణ నేను ఎక్కువ చెప్పాలన్నా ఏమని అనుకుంటారేమని చెప్పి నేను ఎక్కువ మాట్లాడాల. కనుక ప్రతిదీ కూడా ఎంతో క్రమశిక్షణలో ఉండాలని చెప్పి ఆశించే ఆ మనసును నేను గ్రహించినాను. తర్వాత ఆ క్రమశిక్షణ ఇంట్లో కూడా తీసుకొచ్చేవాడు. మాకు భోజనం ఎంత పెట్టేవాడంటే, ఒకసారి చల్లాపల్లి పీటర్ అని ఒక ఆయన అంకులు చుట్టానికి వచ్చాడు. చల్లాపల్లి పీటర్ గారు అంకులు చుట్టానికి వస్తే అప్పటికే మేము ఒక 10 మంది బ్రదర్స్ అందరం లైన్గా అన్నం పెట్టి ఉంచారు. అప్పుడే పెట్టేసినారు. మేము కూర్చుని ఉన్నాం, ఇంక ప్రేయర్ చేసుకుని తినాలి. కూర వడ్డిచ్చారు, అంతా అయిపోయింది. దేవసాయం గారు వచ్చి, పీటర్ గారు లోపలికి వెళ్ళాడు, దేవసాయం గారు బయటకు వచ్చి ఈ ప్లేట్లన్నీ చూశాడు. ఓవ్వా, ఎంత అన్నమా సేవకులు తినేది. ఆయన ఏమనుకుంటాడు, వచ్చిన ఆయన లుంగి ఇట్ట అడ్డం పెట్టి, ప్లేట్లన్నీ లైన్గా ఉన్నాయి, లుంగి అడ్డం పెట్టి ఒక్కొక్క ప్లేట్ లోపలికి తీసుకోండి, ఒక్కొక్క ప్లేట్ లోపల పంపించాడు. కొంచెం అన్నం దీపిచ్చేసి మళ్ళీ ప్లేట్లన్నీ పంపించాడు. ప్లేట్లన్నీ లోపల పంపించాడు, మళ్ళీ ప్లేట్లన్నీ లోపల తెచ్చాడు. అంటే ఏంటి, ఇక మళ్ళీ రెండోసారి అన్నం లేదు. ఆ కొంచెం అన్నమే ఆనంద ఇక పంచభక్ష పరమాన్నములాగా అంతే సంతోషంగా తిని, ఆ కొంచెం కూర ఆ కొంచెం పప్పుతో తిని లేచి రావాలి. అన్నము ప్లేట్లో పెట్టింది తీయరు, మన హిందూ దేశ సాంప్రదాయం. ఆయనకి సాంప్రదాయం ఇది కాదు. మనము ఇంత ఆహారం తింటున్నామనేది ఇతరులకు కనపడకూడదు, అసలు మనం అంతా తినకూడదు. ప్రియమైన ప్రభువును మన బిడ్డలారా, పరిమితి భోజనం మీరు ఆయన ఒళ్ళు ఎప్పుడన్నా చూసింటారు లేరు? చూశారు మీరు ఎప్పుడన్నా? ఇది వచ్చిందా, ఇది వచ్చిందా అంటున్నా. ఆర్మీ మనిషి ఆయన, కడుపు ఎప్పుడు లోవరుగుండిద్ది, ఆయనకి ఎప్పుడు పొట్ట పెరగలేదు. ఆయన తినేది అట్లానే ఉండిద్ది, ఆయనతో ఉన్న సేవకులు తినేది కూడా అట్లానే ఉండాలని ఆశపడేవాడు. తర్వాత ఎంతో తగ్గింపు కలిగిన వాడు, ఎంతో తగ్గింపు. ఈ వస్తువు కావాలి అని నాకు తెలిసి, తిమోతి రా బజారుకి వెళదాం, ఒక వస్తువు కొనుక్కొచ్చుకుందాం అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి ఒక వస్తువు కొనుక్కున్న చరిత్ర నాకు తెలియదు. మా వివాహం అయిన తర్వాత అంకుల్ గారు హైదరాబాద్ వెళ్ళారు. కొన్ని నెలలకి మేము చూసొద్దామని వెళ్ళాం. నేను, సేవకురాలు, నా భార్య వెళ్తే ఇంకో సిస్టరు, సేవకురాలనేమో ఆంటీతో పాటు ఇంకొక వెళ్ళిన సిస్టర్ గారిని ఆంటీ రూమ్లో ఉంచాం. అందరూ ఉండేది ఒకే రూములో. నన్నే హెర్మోన్కి పొమ్మన్నాడు. నేను హెర్మోన్కి వెళ్ళా. తెల్లారి నేను రావటం లేట్ అయింది. నేను వచ్చేలోపు స్నానం చేసి వచ్చేలోపు మార్కెట్కి వెళ్ళాడు. పెరుగు తీసుకొచ్చాడు, పాలు తీసుకొచ్చాడు, భోజనానికి కావాల్సిన చిన్న ఖర్చులు తీసుకొచ్చాడు. హెబ్రోన్లు అన్నీ ఉంచుతారు, కానీ స్పెషల్గా వచ్చారు. నేనున్నాను, మళ్ళా భార్య ఉన్నది, తర్వాత ఇంకొక సిస్టర్ ఉన్నారు. అదనపు గెస్ట్ వచ్చారు కనుక నువ్వు ముందుగా వచ్చి అన్నీ చూసుకోవద్దా అని చెప్పి బజారుకి వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చినాడు. మనసు నేను చెప్పేవన్నీ కూడా నేను ఇప్పుడు బాగా జ్ఞాపకం ఉండి కళ్ళల్లో మెదులాడుతూనే మీకు పంచుకుంటున్నాను. తగ్గింపు జీవితాన్ని మనకు ఆయన చూపించుకోగలుగుతున్నాడు. అంత వయసులో ఈవెన్ ఏలిమి సేవకులు అంటే భక్త్ సింగ్ గారు హెబ్రోన్కు రాకముందే వాళ్ళు సేవ చేస్తున్నారు. భక్త్ సింగ్ గారు హెబ్రోన్లో కాలు పెట్టక మునిపే, హెబ్రోన్లో అంకుల్ గారు 50లో కాలు పెట్టాడు. వీళ్ళు 1948 నుంచే 1948 జూలై 2న వాళ్ళు సేవకు వచ్చారు. 1998 జూలై 2న చివరి మీటింగ్ పెట్టుకుని 50 సంవత్సరాలు ఫుల్ టైం 50 ఏళ్ళు సేవ చేసి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. ఈ మాటలలో ఒకరోజు నాకు కూరగాయలు తేవడం తెలుసా అన్నాడు. కూరగాయలు తెస్తానన్నా, కానీ నాకు తెలియదు బేరాలు ఆటం ఇవన్నీ. అంటే
నేర్చుకోవాలి. దైవజనుడు ఈ పని రాదు, ఆ పని వచ్చి అనకూడదు. సరే, నేను లేచినాను, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తే ఆ కూరగాయలు ఆ రోజు వర్కౌట్ చేయాల, పనికి రాలేదు, నేను తెచ్చింది మంచివి కాదు. అయితే ఆయన అన్న మాట ఏంటంటే, ఇది నాకు చేత కాదు అని సేవకుడు అనకూడదు, అన్ని పనులు చేయగలిగే తట్టుకుండాలి. నాకు బోధ చేయటమే చేత అయ్యిద్ది, నేను మార్కెట్కి పోను, కూరగాయలు తేను, ఆ పదం వాడకూడదు. ఆధారపడే పరిస్థితి తెచ్చుకోకూడదు. అది ఆయన యొక్క భావము. నాకు ఇది రాదు అని అంటే అర్థం ఏంటి? అది ఇంకొకరు చేయాలి కదా మనకి. నువ్వు వెళ్ళాలి, అన్నీ నేర్చుకోవాలి. దాని ద్వారా, ఆ మాట ద్వారా నాకు అర్థమైంది. ఇంకో రోజు 1/2 డజన్ అరటిపళ్ళు తీసుకురామని చెప్పాడు. 1/2 డజన్ అరటిపళ్ళ కోసం వెళ్ళా, 10 రూపాయలు ఇచ్చాడు. ఆయన అన్నాడు, డజన్ అరటిపళ్ళు ఇస్తా 10 రూపాయలకి అన్నాడు మార్కెట్ అతను. మెచ్చుకుంటాడు నన్ను అని చెప్పి డజన్ అరటికాయలు తీసుకుని వచ్చా 10 రూపాయలకి. తీసుకుని వస్తే ఈ డజన్ చూసి అన్నాడు, ఈ నేను తిన్న నువ్వే తిని అన్నాడు. ఏమైంది అంకుల్ అంటే, నేను తెమ్మంది 10 బెస్ట్ అరటిపళ్ళు తీసుకురావాలి, మంచివి. నువ్వు తెచ్చావు, డజన్ తెచ్చావు, కానీ చిన్నవి తెచ్చావు, ఎంత నాకు బాగాలేదు, ఇవి మీరే తినండి పోండి అని చెప్పి ఆ లైన్లో కూర్చున్నాం భోజనానికి. మేమే తిన్నాం అవి. దీన్ని బట్టి నాకు అర్థమైన సత్యం ఏమిటంటే, చెప్పింది తన మనసులో ఒక భావన కలిగి 6 తెమ్మన్నాడు, శ్రేష్టమని తెమ్మన్నాడు. నేను 6 శ్రేష్టమని తీసుకురావాలి. వేరే తెస్తే పోనీలే అనుకుని సర్దుబాటు చేసుకుంటే సేమ్ రేపు ఇంకొక రోజు కూడా నా మాట వినడు. హౌస్ విజిటింగ్ పొమ్మన్నాడు, పోయి 1 గంట కల్లా రమ్మన్నాడు. గుంటూరులో పేటలు అర్థం కావట్లే నాకు, పేటలు తెలియట్లే ఆ రోజుల్లో. నేను ఒక పేట అర్థం కాక 4 సార్లు తిరుగుతానే ఉన్న, అక్కడ గంట టైం వేస్ట్ అయిపోయింది. 1 గంట కల్లా రావాలి. 3 పేటలు ఇచ్చాడు నాకు, 3 పేటలు 1 గంట కల్లా హౌస్ విజిట్ చేసి రావాలి. వెళ్ళాను. మొత్తానికి వెళ్ళిన ఇంటికాడల్లా టీ ఇస్తున్నారు. టీ కొత్త. నా డిగ్రీ అయిపోయే వరకు కూడా నేను టీ అంటే అంతగా ఇష్టపడలే. రోడ్డు మీద ఎప్పుడూ టీ తాగేవాడిని కాదు. వెళ్ళిన ఇంటికాడల్లా టీ ఇస్తుంటే ఏడుస్తున్నా, టీ తాగుతా. ఆయన 1 గంట కల్లా రమ్మన్నాడు, ఒక పేట కూడా అవ్వలేదు నాకు అని చెప్పి. తర్వాత ఇంకొక మాట అన్నాడు, ఏ ఇంట్లో కూడా అన్నం తినొద్దు హౌస్ విజిటింగ్లో, నువ్వు త్వరగా హౌస్ విజిట్ చేసుకుని రావాలి. ఆ రోజు నేను ఇంటికి వస్తేలకి 5 అయింది. 3 పేటలు హౌస్ విజిట్ చేసి 5ంటికి వస్తే అంకుల్ నాతో మాట్లాడతల్లా, ఇటు తిరుగుతున్నాడు. ప్రైజ్లాడు చెప్తుంటే అటు తిరుగుతుంటే ఆంటీ అందరికి తిమోతి పిలుస్తున్నాడంటే, ఊరుకమ్మా నాకు తెలుసులే తిమోతి పిలుస్తున్న సంగతి. సరే, ఆయన మాట్లాడతలేదని ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ లేట్ అయింది, క్షమించండి ఆంటీ అంటే, అదే సరే నువ్వు కిచెన్ దగ్గరికి పద అంది. కిచెన్ దగ్గరికి పద అనే మాట విన్నాడు. విని కిచెన్ దగ్గరికి వెళ్ళొద్దు, అన్నం తినొద్దు, నువ్వు తినే వచ్చి ఉంటావు, ఎవరో ఇంట్లో తినే వచ్చి ఉంటావు, నువ్వు తినకుండానే వచ్చి ఉండవు, 5ంటికి వచ్చేవండి తినే వచ్చి ఉంటావు. అప్పుడు నేను పెద్దగా అన్నాను, అంకుల్ నేను తినలేదు, ఎక్కడా తినలేదు, నాకు ఇదే జరిగిందంటే వినడు, అసలు వినేదాకా లేదు అసలు ఛాన్స్. సంతోషంగా వెళ్ళాను కిచెన్ దగ్గరికి. ఆంటీ పర్లేదు నువ్వు రా అని చెప్తే 5ంటికి వెళ్ళి అన్నం తిన్నాను. ఒకరోజు 5 గంటల దాకా సువార్త పరిచర్యలో వాడబడ్డాం. తర్వాత ఒక సెంటర్లో ఆపి వ్యాను, మీరు గుండారం వెళ్ళండి అని చెప్పాడు. డబ్బులు ఇచ్చాడు. ప్రార్థన కూడా చేయలా. వాస్తవానికి అది ఎక్కువసేపు అక్కడ వ్యాన్ ఆగకూడదు, దిగు అన్నాడు. దిగిన ప్రార్థన చేయని అన్నా నేను, అంటే దిగి అన్నాడు. గదివినాడు. ఆ దిగటము మెల్లిగి దిగి మనసులో బాధ, ప్రార్థన చేయమన్నా చేయలేదు, పగలంతా సువార్తల్లో ఉన్నాం, 2 మాటలు ప్రార్థన చేసి ఆ పరిచర్య పంపిస్తే బాగుండిద్ది కదా అని నేను అనుకుంటా మనసులో కనబడకుండా, సణుగేం కాదు అది, అనుకుంటా నడుస్తున్నా ఒకలాంటి స్వరం నాకు వినపడింది. నీకోసం ప్రార్థన చేసి స్వార్థకు పంపించలేదు, ఆ మీటింగ్కి పంపలేదని నువ్వు అనుకుంటున్నావు. నా కోసం ఎవరు ప్రార్థన చేసి ఈ భూమి మీద పరిచర్యకి పంపించారు అని యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నాకు ఎవరు ప్రార్థన చేసి పంపించారు? నీకోసము వెళ్ళొచ్చిన తర్వాత తిమోతి ఆ ఊరిల్లు వచ్చాడు, ఆ పరిచర్య దీవించన్నా చేస్తాడు. నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నేను వెళ్ళొచ్చిన తర్వాత చేసిన పరిచర్య దీవించు అని చెప్పేవాళ్ళు కూడా లేరు, నన్ను తలుసుకుని వెళ్ళు అని చెప్పాడు. ఆయన ఆ మాట అనకపోతే
నాకు ఈ దేవుని యొక్క నేను దిగులు పడతా ఉండకపోతే ప్రార్థన కూడా చేసి పంపలేదు. దేవుడు ఈ ఆలోచన నాకు ఇచ్చేవాడు కాదు. కనుక ఆయన ప్రతి కదలికలో కూడా దేవుడు ఒక పాఠాన్ని నా జీవితంలోకి తీసుకొస్తూ ఉండడం నేను గమనించాను. ఎనీ యాంగిల్ అండి, ఆయన దుఃఖపరిచిన నాకు ఆశీర్వాదమే, నన్ను సంతోషపరిచిన ఆశీర్వాదమే. నేను ఈరోజు ఏడవలేదని చెప్పడానికి వీలేదు. ఆ యొక్క ప్రాంగణంలో పెట్రోల్ కొట్టించమన్నాడు ఒకసారి. నేను సీట్లో కూర్చుని పెట్రోల్ కొట్టించిన, వ్యాన్లో కూర్చుని, వ్యాన్ దిగలా నేను. ఎన్ని కొట్టాడు అని అంటే, నేను సీట్లో కూర్చుని 17 లీటర్లు కొట్టారు పెట్రోలు. నేను సీట్లో కూర్చుని 7 కనపడుతుంది నాకు, 1 కనపడతలే. నాకెందుకు 1 స్ట్రైట్కి వెళ్తే కనపడింది. 17 అని చెప్పాల్సింది 7 అని చెప్పా. ఆ పక్కన ఇంకో ఆయన నుండి 17 బ్రదర్ అన్నాడు. ఆయన అంటే వ్యాన్ నిన్నా మా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. 17 బ్రదర్ అనగానే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినాడు. చూసి చెప్తాను ఇప్పుడు అన్నాడు. వ్యాన్లో మాట్లాడిన మాట, గురజాల వెళ్తున్నాం, గురజాల మందిరానికి పునాది వేయటానికి. గురజాల వరకు ఏడ్చుకున్నానండి. వ్యాన్లో 3 గంటల ప్రయాణం, గురజాల వరకు ఏడ్చుకున్నా. చిన్నోళ్ళు ఉన్నారే పెద్దోళ్ళు ఉన్నారే అనుకోడు, గురజాల వరకు ఏడ్చుకుని ఆయన దగ్గరికి పోబుద్ది కావట్లా. వ్యాన్ సాటు నిలబడ్డా, వ్యాన్ రోడ్డు మీద పెట్టారు. ఎందుకంటే అక్కడ నేను సేవ చేసిన, 1 సంవత్సరం సేవ చేసి అక్కడ పునాది వేస్తున్నారు, అందరూ పాట పాడుతున్నారు, పొలిగేస్తున్నారు. ఈయన ఎతుకుతున్నాడు. ఇక నేను అంతా చూడటం లేదు, నాకు కష్టంగా ఉంది. ఇంకా తిమోతి ఆడా అందరినీ పిలుస్తున్నా, ఎక్కడున్నాడు చూడండి అంటే నా దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. వ్యాన్ దగ్గర ఉన్నాడులే అనుకుని వచ్చే నేను పిలుస్తున్నాడని చెప్పి వెళ్ళి పొలికి వేసినాను. త్వరగానే మీటింగ్కి వెళ్తున్నాం. నేను సీట్లో, దేవసాయం గారు ఆ వ్యాన్లో, నేను శివంలో ఉన్నంతకాలము నేను కూర్చున్న ప్లేస్ ఏంటంటే, ఆ సీటుల్లో ఒక్క సీటును కూడా నేను వాడుకోలేదు. పీట తీసుకెళ్ళి అందరికీ నేను కాళ్ళు ఎక్కడానికి పీట వేసేవాడిని. అంకులు అందరూ, ఆంటీ వాళ్ళు అందరూ ఎక్కేవాళ్ళు. ఆ పీట తీసుకుని నేను చివర్లో వేసుకుని ఆ పీట మీదకి వచ్చిన వాడిని. అది నా సీటు. బ్రదర్స్ అనేవాళ్ళు ఖాళీ ఉంది కదా అట్లా కూర్చొనేవాళ్ళు. కానీ ఆయన మామూలు మనిషి కాదు. నేను సీట్లో కూర్చున్నానండి, నాకు ఒక తడి పడినట్టే, అంతేకా. అదండి నా సీటు. ఆ సీట్లో కూర్చుని చాలా చురుగ్గా ఉంటాను. వరగాని దగ్గరకు వచ్చింది, మందిరం దగ్గరకు వస్తుంది. ఒక కరెంటు తీగ అడ్డం ఉంది, నాకు అవపడుతుంది. నేను అన్నాను, వ్యాన్ ఆపు, ఆ వైరు నేను పైకి పెడతానన్నా. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నారు. పైకి పెడతానంటే సంఘస్థులు అన్నారు, వరగాని సంఘస్థులు, బ్రదర్ మీరు దిగొద్దు, మేము చూసుకుంటాం. వాళ్ళు పైకి లేపబోతున్నారు. వాళ్ళకి నాకు జరిగిన సంభాషణ ఈ బ్రదర్లో ఒక బ్రదర్కి తెలియదు. ఈయన అన్నాడు, వైరు 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 అని అరిశాడు. అరిసికి దేవసాయం గారు కళ్ళు తెరిచి వెంటనే ఈ చేత్తో ఎంత బలం ఉండదు, ఆ బలంతో నడిపిన పెట్టిమని కొట్టాడు. నన్ను కొట్టి చూడవేంటి అన్నాడు. నేను చూశాను. వాళ్ళు ఏమన్నారు, నువ్వు వద్దు దిగొద్దు, మేము చూసుకుంటామన్నారు. ఇది తెలియదు ఆ బ్రదర్కి. ఆయన బ్రదర్ వైరు వైరు అని అరిసరికి ఈయన్ని కళ్ళు తెరిచి సడన్గా తిమోతి అసలు చూడలేసరికి టక్కని కొట్టాడు. సరే, ఆయన ఓపిక, ఆర్మీ మనిషి, ఆ చెయ్యి. నాకు అది పెద్ద నొప్పి అనిపించకపోయినా కొట్టాలన్నా తిట్టాలన్నా మనుషులను నాకు అర్థమైంది, తన వైపు మళ్ళించుకునే మనిషి కాదండి. తన వైపు మళ్ళించుకునే మనిషి కాదు. తన వైపు మళ్ళించే వాళ్ళు ఇట్లా కొట్టరు, ఇట్లా తిట్టరు. తన వైపు మళ్ళించుకోవాలనుకునే వాళ్ళు ఇట్లా కొట్టడము, తిట్టడము, అసభ్యంగా మాట్లాడంటే అసలు ఆయన మాట్లాడాడంటే అది ఆశీర్వాదంగా ఎంచుకుంటాం మేము. ఏనాడు చెడిగిన చరిత్ర లేదు. అక్కడ వెళ్ళాము. నేను తెలియకుండా ఏం చేశానంటే ఆయనకి ఎదురుగానే కూర్చున్నా లైన్లో. నాకు అసలు తన్మయంలో ఉండిపోయినాను. ఆ దెబ్బ పడిన తర్వాత నాకు తెలియకుండా లైన్లో కూర్చున్నాను. ఆయన ఎదురుగా కూర్చున్నా. ఆయనకి నీళ్లు పోయాలి ఇప్పుడు గ్లాసులో. తిమోతి ఏడి అంటున్నాడు. ఎదురుగానే ఉన్నాను, వచ్చి నీళ్లు పోయి అంటలా నన్ను. నేను ఎదురుగున్న సంగతి కూడా నాకు తెలియదు. సేవకులందరూ తిమోతి ఏడి అంటావు, ఎరుగో నన్ను అన్నారు. పిలుస్తున్నారయ్యా, నువ్వేంది పలకవేందని ఈ సేవకులు అంటున్నారు. కొట్టినా మళ్ళా లేపి పరిచయం చేయాలి. ఆయనకి గొనకూడదు, శనగకూడదు. ఆ స్థాయిలో ఆ దైవజనంతో గడిపి నాకు
ఒకరోజు వెళదాం అనిపించింది. ఈయన దగ్గర ఉండడం కష్టమైద్ది, హెబ్రోన్ వెళ్ళిపోదాం అనిపిస్తే హెబ్రోన్ నుంచి నరసరాపేట పరిసరికి వెళ్ళడానికి ఒక ఆయన వచ్చినాడు. ఏం చేస్తావు తమ్ముడా ఇక్కడ అన్నాడు. సేవకు వచ్చినానన్నా అన్న. కరెక్ట్ గాడ్ సర్వెంట్ ఈయన. కర్నూలులో ఈయన సేవ మాకు తెలుసు. రూపాయి డబ్బులున్నాయంటే సంఘానికి వాడతాడు. రూపాయి డబ్బులున్నాయంటే సంఘానికి వాడతాడు. 10 పైసా 90 పైసలు ఏం వాడతాడు, 10 పైసా తింటాడు ఆయన. మంచి గాడ్ సార్. ఇతని దగ్గర ఉన్నామంటే రూపాయి బిళ్ళ ఇండియా జల్లినట్టుగా దేశం అంతా జల్లుతావయ్యా అన్నాడు. నేను అప్పుడేమో హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నా. ఈయన కొడుతున్నా, ఇట్లా తిడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయితే దేవుడు ఆశ్చర్యంగా ఆయన ద్వారా మాట్లాడించి తర్వాత నాతో కూడా దేవుడు సిద్ధపరిచినాడు. హైదరాబాద్ పోతే ఈయన సంతకం లేనిదే నువ్వు తీసుకోడు, ఈయన సంతకం పెట్టాడు. ఈయన సంతకం పెట్టి కాగితం నా దగ్గర ఉన్న దైవ సేవకుని తరఫీదులో నువ్వు తీసుకోండి, మీరు ట్రైనింగ్ ఇవ్వండి నేను రాసి కాగితం రాసి ఇవ్వకపోతే ఆ రోజుల్లో స్థానిక సంఘానికి, స్థానిక సంఘ సేవకునికి విలువ ఎక్కువ. గుంటూరు జిల్లాకి, జిల్లా హెడ్ క్వార్టర్కి విలువ ఎక్కువ. వాళ్ళు చెప్పండి హైదరాబాద్ తీసుకునేవాళ్ళు కాదు. ఈ రోజు లాంటిది కాదు. స్థానిక సేవకుడితో సంబంధం లేదు, జిల్లా సేవకులతో కూడా సంబంధం లేకుండా ఉండే పరిస్థితులు కాదు. అప్పుడు రోజుల్లో స్థానిక సేవకుడు చెప్పాలి, జిల్లా సేవకుడు చెప్పాలి, చెప్తేనే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడైనా కొన్ని స్థలాలు అవి ఘనంగా సాగుతూ ఉంటున్నాయి. ఆ విధంగా ప్రియమైన ప్రభునందు బిడ్డలారా, ప్రతి క్షణమును నేర్పరైన శిల్పకారుని చేతిలో ఉన్నట్టుగా మా ఇంటికి వచ్చి చివరిలో మీటింగ్ పెట్టాడు. తిమోతిని నేను నాకు తోచిన పరిధిలో పరీక్ష చేసినానన్నాడు. అదంతా నాకు తెలియదు అసలే. మనిషిలో చివరి కృతజ్ఞత మీటింగ్ పెట్టినప్పుడు మా ఇంటి ముందు, బోడిపాలెంలో ఇంటి ముందు చెప్పిన మాట, మా ఇంటికి ఆ విధంగా ఆయన చివరి మీటింగ్లో ఆ మాట చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఈయన తెలిసే నన్ను పరీక్షించుంటాడని చెప్పి. ఫ్యామిలీ ప్రేయర్లో ఎన్నోసార్లు ఏడ్చినాను. ఆ తర్వాత ఒకరోజు బైబిళ్ళు ఆ ఊరు వెళ్ళాలి మనము, అచ్చంపేట, బైబిల్ అన్నీ పెట్టుకున్నాడు. అన్ని బైబిల్ రెడీ చేసుకున్నా, ఏమేమి కావాలన్నీ రెడీ చేసుకున్నా. అచ్చంపేట వెళ్ళాం. డెడికేషను 1000 మంది దాకా వచ్చారు. నేను తీసుకెళ్ళిన బైబిళ్ళు మొత్తం టోటల్గా చెప్పాలంటే అరగంటలో మొత్తం అయిపోయినాయి. ఇంకా స్టార్ట్ అవ్వాల డెడికేషను. వెంటనే అంకుల్కి చెప్పా, అంకులు బైబిల్ అన్నీ అయిపోయినాయి. ఎన్ని తెచ్చావన్నాడు. ఇన్ని తీసుకురావాలో నాకు తెలియదు. ఇక చూడు సరే ట్రా అని చెప్పి నా చేయి తీసుకుని మందిరంలోకి వెళ్ళాడు. పులిపీటి మీద నన్ను ఎక్కించాడు. ఆయన కూడా పులిపీటి మీద ఎక్కాడు. జనమందరూ మందిరంలో సగం మంది నిండిపోయి ఉన్నారు, ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. డెడికేషన్ స్టార్ట్ అవ్వాల. ఈ అబ్బాయి అందరిటి చూడండి, అందరిటి చూడాలి. ఈ అబ్బాయి గుంటూరు సియోనికి సేవకు వచ్చాడు. బైబిల్ ఎన్ని తీసుకురావాలో నన్ను అడగల, తేవాల్సినన్ని తేలా. ఇప్పుడు అయిపోయినాయి. ఈ అబ్బాయిని ఏం చేయాలి చెప్పండి మీరు అందరూ అని అంటున్నాడు అందరి ముందు. వాళ్ళు ఏం మాట్లాడతారు, నవ్వుకుంటున్నారు. కొంతమంది ఏమో సీరియస్గా చూస్తున్నారు. నేను మెల్లి అంకుల్ క్షమించండి అంకుల్ అంటే పావయా అవతల పో అంటే ఇక దిగి మెయిన్ సెంటర్కి వెళ్ళి ల్యాండ్ లైన్ ఫోన్ చేసి గుంటూరు సియోనికి ఇంకొక సేవకుడు అక్కడున్నాడు తరఫీదులో, మీరు దయచేసి ఇన్ని బైబిల్ తీసుకురండి, ఈ విధంగా అయిపోయినాయి అని చెప్పి దేవుని బిడ్డలు డెడికేషన్ అయిపోయి బయటకు వచ్చే లోపు బైబిల్ తెప్పించేసిన, అంటే బుక్ రూమ్కి కావాల్సినవి తెప్పించిన. పొరుగు అని అనుకోకుండా బతకాలి దేవుని సేవకులు. పొరుగు తీయటము, కొట్టటము. ఈరోజు 10 మందిలో పొరుగు అనే పదము తలుసుకోకుండా బ్రతకాడి అనేవి గుర్తొస్తున్నాయి. అంటే ఇంకా ఆయన దగ్గర ఎంత ఓర్పు అంటే, వినుకొని వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఆయన గాను ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడదాం, స్తుతిద్దాం. ఆ తరఫీదు కాలంలో మీరు తీసుకెళ్ళిన అనుభవాల ద్వారా ఎటువంటి మనిషినైనా భరించుకునే ఓర్పు వస్తుంది అంకులు. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని భరించుకోగలిగినాం, మీ మాటలు అవగాహన చేసుకుని కొన్ని అవగాహన కానివి ఎట్ట ఓర్చుకున్నామో ఆ ఓర్పు ఈరోజు సేవకు ఉపయోగపడుతుంది మాకు అని. కానీ అప్పటికి చనిపోయినాడు ఆయన. ఓసారి హెబ్రోను పోయినాం, చిన్న ప్రార్థన చేసినాడు. నా దగ్గర పెరిగిన దైవజనులు ధనాపేక్ష లేని వారై ఉంటే చాలని ఆ ప్రార్థన ఎప్పుడూ గుర్తొస్తూ ఉండేది, తలపోసుకుంటూ ఉంటుంటాం. పత్తిపాటి డెడికేషన్కి వచ్చాడు. పిలుపు గారు వాక్యం చెప్తున్నాడు, పూర్ణచంద్ర గారు తర్జుమా చేస్తున్నాడు. ఈయన పులిపీట అంతా తిరుగుతున్నాడు నవ్వుకుంటా, పులిపీట అంతా నవ్వుకుంటా పులిపీట అంతా తిరుగుతున్నాడు.
పులిపిట అంతా నవ్వుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన వాక్యం చెప్తుంటే ఇద్దరు ఈయన పులిపిట అంతా నవ్వుకుంటూ తిరుగుతున్నాడు. పులిపిట దిగటలా, అంటే పులిపిట మీద చేరేశారు. వీళ్ళిద్దరి మధ్యలోకి వస్తాడు, అందరం చూసుకుంటాడు, నవ్వుకుంటుంటాడు. తనకు తెలియని తన్మయములో, ఆధ్యాత్మికమైన ఆనందంలో చూసే వాళ్ళందరికీ ముందు వాళ్ళిద్దరు చెప్పే వాక్యం కంటే ముందు ఆ స్టేజీ మీద ముందు ఈ మనుషులాగా చూస్తున్నారు అందరూ. ఆ ఆనందం, ఆ సంతోషం. ఒక పెళ్ళికి వచ్చాడు, కొన్ని రోజుల పాటు మాతో గడిపినాడు. జ్ఞాపక శక్తి తప్ప ఎటువంటి అనారోగ్యం లేదు. మంచి ఆరోగ్యంతో, మంచి జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, మంచి ఆరోగ్యంతో. జాబస్ అన్న పెద్ద కుమారుడు ముందే చనిపోయినాడు. ఆ అన్న చనిపోతే ఆ చనిపోయిన ఆయన ఎవరో ఆయనకి తెలియదు, గుర్తుపట్టలేకపోయినాడు. పెద్ద కుమారుడు చనిపోయినాడు అనేది ఆయనకి తెలియదు. మంచి ఆరోగ్యంతో 50 సంవత్సరాల సేవా జీవితము. నాకు మా నాయన ప్రభులోకి రావటానికి దేవుడు చేత వాడబడ్డాడు. మా తండ్రిని దేవుడు వాడుకున్నాడు. ఇద్దరు ఆత్మీయ తండ్రి అంటే, ఆత్మీయంగా పెంచిన తండ్రి అంటే, ప్రభువులోకి రావటానికి మా సొంత తండ్రిని వాడుకుంటే, ప్రభువులో స్థిరపడటానికి దేవసాయ అంకుల్ని వాడుకున్నాడు. ప్రభువులోకి రావడానికి మా సొంత తండ్రిని వాడుకుంటే, ప్రభువులో స్థిరపడడానికి ఆత్మీయ తండ్రిని వాడుకున్నాడు. ఆత్మీయ తండ్రిగా దేవసాయం గారిని వాడుకున్నాడు. ఇది ఇంకా విశాలమైనవి ఎన్నో జ్ఞాపకం వస్తాయి. ఇట్లాంటివి టైము చాలు. ప్రభు చిత్తములో, ప్రభునందు బిడ్డలారా, మీ వినికిడిలో ఈరోజు పంచుకునే మాట ఏమిటంటే, మేము సేవకులతో గడిపిన సహవాసము, సంబంధాలు, ఒక్క సింగిల్ సన్నివేశాలు కూడా వ్యర్థమైపోలేదు అని మేము ధైర్యంగా చెప్పగలం. ఆయనతో కూర్చున్న టైము, ఆయనతో నిలబడిన టైము, ఆయనతో నడిచిన టైము ప్రతిదీ మాకు ఆశీర్వాదకరంగా మార్చినాడు. నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఆ దైవజనుడితో గడిపిన సందర్భాల్లో కిందికి వచ్చి కానీ, బజార్లో కానీ, ఆయా సమయాల్లో కానీ సణుగినాము అనడానికి ఛాన్స్ లేదు. అసలు ఎవరితో సణుగు మాట కానీ, హృదయంలో అసలు సణుగు కానీ తీసుకెళ్లే పరిస్థితులు చూస్తే నాకు కష్టతరంగా ఉన్నాయి. సనిగినట్టు, గొణిగినట్టు ఛాన్సే లేదు. అట్లా స్థానిక సంఘాలలో మేము ఎలాగ మలచబడ్డామో అవన్నీ జ్ఞాపకం వస్తూ, అప్పుడు సనగలేదే, ఇప్పుడు ఏంది సనిగేది, ఏ అనుభవాల్లో ఉండొచ్చామో ఇప్పుడు సనగటం ఏంది, చి అనిపిస్తుంది. మాకు రోషం తీసుకొస్తుంది. అలాంటి అగ్ని లాంటి పరిస్థితుల మధ్య మేము సనగలేదు, ఇప్పుడు సనగటం ఏంటి, ఈ చిన్న వాటికి, ఈ అల్పమైన వాటికి అని చెప్పి దృఢపరిచిద్ది మా హృదయం, మమ్మల్ని ధైర్యపరిచిద్ది. ఎందుకంటే అవి గట్టి కాలాలు, గట్టి సమస్యలు. చెప్పాలంటే ఇవి మాకు ఒక లెక్క కాదు, ఇవి కూడా ఒక సమస్య మాకు, ఇది కూడా ఒక ఇరుక. మేము దీనిని గురించి నిజంగా ఎన్నో రకాలైన ఆ కష్ట పరిస్థితుల్లో కూడా తీసుకుపోయి ఈనాడు చిన్న చిన్న వాటికి మేము సణుగులుగా, గొణుగులుగా ఉండటం ఏంటని మాకు ఆ దినాలు గుర్తొచ్చి, మేము సణుగటం ఏంటి, మాకు సణుగు రావటం ఏంటి, మేము సణుగు అనుభవంలో పోవటం ఏంటి, ఆ తలంపు మాకు ఎందుకు వస్తున్నాయంటే ఆ దినాలు గుర్తొస్తున్నాయి మాకు. ఉచిత పుణ్యానికి అవమానాలు, ఉచిత పుణ్యానికి నిందలు. ఒకరోజు రాత్రంతా వాన, ఎక్కడ నిద్రపోతూ ఊరుకోడు. చెయ్యెత్తి లారీలెక్కి మేము మందిరానికి చేరుకున్నాం. చెయ్యెత్తి పేరేచెల్ల పరిచర్య, యనమదల పరిచర్య, ఎంగలాపాల పరిచర్య, గుండారం పరిచర్య. రాత్రి వెళ్ళడం అయిపోయింది, దాకా ఉండటం, రావటం. టైం దొరికిందంటే మాత్రం, టైం కొంచెం ఉందంటే మమ్మల్ని సువార్తలు ఇవ్వటము, బజారుకి వెళ్ళి ఏదో ఒక పేట చెప్పేవాడు, వెళ్ళిపోయి పరిచర్య చేసి రావటమే. టైము కాస్త ఖాళీ ఉందంటే మాత్రం వచ్చాడు, ఖాళీగా కూర్చున్నామంటే కూర్చొనివ్వడు. హౌస్ విజిటింగ్కి వెళ్ళాలని పొద్దున్నే వచ్చాడు, లుంగితో ఉన్నా. ఇప్పుడే వస్తాను అంకుల్ అన్న. ఎందుకని అన్నాడు, స్నానం చేయలేదన్నా. దైవజనుడు ప్రతి సత్కారానికి సిద్ధపడి ఉండాలయ్యా, ఎప్పుడు దేనికి వాడుకుంటాడో మనకు తెలియదు. వెళ్ళిపో, స్నానం చేసి రాపో అన్నాడు. స్నానం చేసి వచ్చా, అది మొదలుకుని పొద్దున్నే 5 నేను స్నానం చేసి ఫ్యామిలీ ప్రేయర్కి వెళ్ళిపోయాను. ఆ ఒక్క మాట ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టక మునిపే నేను వెళ్ళిపోయేవాడిని, స్నానం చేసి, సన్నీళ్లతో స్నానం చేసి వెళ్ళిపోయేవాడిని. అన్నిటికీ సత్కారాలకు సిద్ధమై ఉండాలి. లుంగితో మందిరావరణలో నేను కనపడి ఎరగను. లుంగి కట్టుకుంటే ఊరుకోవాలి. ఒకరోజు లుంగితో కూడా నేను కిందనే మందిరావరణ వరకే ఉండేవాడిని. ఆయన చెప్పిన తర్వాత కింద కూడా నేను లుంగితో కనపడలా. నా రూమ్లోనే లుంగితో ఉండేవాడిని. రూమ్ కాళ్ళు బయట వచ్చిందంటే అయితే ప్యాంటుతోనే బయటకు వచ్చేవాడిని. ఇప్పటికీ అది మొదలుకొని వైట్ నేను అక్కడ అలవాటయ్యా, ఇప్పటికీ వైటే. ప్రభు అనుమతిస్తే బ్రతుకు కాలమంతా వైటే. కోట్ వేసుకోవాలి ఇవి ఎన్నడూ కూడా కడుపులో. ఆ రోజు ఆ పెళ్లి రోజు కూడా కోట్ తీసుకోవాలి అంటే నేను కోట్ తీసుకోనని చెప్పా. నేను చెప్తున్నాను,
నా మాట ప్రకారంగా తీసుకో. ఆంటీ కూడా అంది, అంకుల్ చెప్తున్నాడు తీసుకో. ఆంటీ దానికి చాలా ఖర్చు అయింది అని అంటే తీసుకో. ఆ రోజు 2000 దాని ఖర్చు, ఈరోజు 20,000 అవుతుంది. కనుక ఆ చిన్న వస్త్రధారణకి ఇప్పటికి కూడా అలవర్చబడుతూ వచ్చిన ప్రభునందు బిడ్డలారా. కనుక మా సొంత తండ్రిని ప్రభులోకి రావడానికి వాడుకున్నాడు, దైవజనుని దేవసాయ అంకుల్ని ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయతలో స్థిరపడడానికి. అహం, ఇంకొక మాట, చివరి మాట చెప్తున్నాను, గర్వం లేకుండా తయారు చేయాలంటే ఆయన సరిపోతాడండి. మనిషిలో గర్వం లేకుండా తయారు చేయాలంటే ఆయన సరిపోతాడు, సూటబుల్. గర్వము, ఒకసారి ఒక బ్రదర్ని, ఈయన పలానా ఊరి నుంచి వస్తాడు అంకులు, బాధ్యత కలిగిన ఆయన అన్న, అన్నితులకి ఎంప మీద చేయబెట్టి లేపాడు, వేస్తాను, నువ్వు బాధ్యత కలిగిన వాడు అన్నావంటే ఆయన గర్వం వస్తుంది. ఆయన గర్వించి పడిపోతాడు. పడిపోవడానికి నువ్వన్న మాటే కారణమైద్ది, నువ్వన్న మాటే కారణమైద్ది అని చెప్పి చేయెత్తినోడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, అతనిలో అతిశయం పెరగకుండా మనం పెంచుకోవాలి, గర్వం లేకుండా పెంచుకోవాలి. కానీ మనం గర్వంలాగా అంటే అతన్ని పొగుడుతా పెంచుకున్నామంటే గర్వం వస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ ఒక్క మాట కాకుండా ఇక నా జీవితంలో ఎన్ని దెబ్బలు పడ్డాయో, ఎన్ని అవమానాలు, నిందలు ఆయన తిట్టాడో ఎన్ని తెలుసుకుని, అందుకే కావచ్చు నన్ను ప్రతినిత్యం ఇట్లాగా గాయపరుస్తుంటాడు, ప్రతినిత్యం ఇలా కొడతా ఉంటాడని చెప్పి నేను అనుకున్నాను. ఒకరోజు ఒక సేవకుడితో పంచుకుంటూ అన్నాడు, ముసలోడైనాక చూసినావయ్యా ఆయన తడాకేంటో, ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు ఆయన తడాక నువ్వేం చూసినావు, అసలు ఉండేవాడు కాదు ఆయన దగ్గర అన్నాడు. మంట మండేటప్పుడు సెక కాదు, మంట ఆరిపోయినాక నుప్పులు సెకనీది అన్నాడు ఆయన నాతో. అలాంటి సెకకి కొంచెం మేము ఇలాగా తయారు కాగలిగినాం. దేవుడి దయ, మనుషుల దయగా జ్ఞానం వయసులో మేము ఎదుగుతూ వచ్చినాం. ప్రభు దేవుని మాటలు వినే మనందరికీ, మీ అందరికీ, దైవజనులతో, సంఘముతో మనకున్న ఆత్మీయ సహవాసం చాలా విలువగా ఎంచుకోండి. సన్నకుండా గొండకుండా ఉండండి. మిమ్మల్ని ఎలా వాడుకుంటాడో మీరే చూస్తారు, మీ పరిచర్య నోచుకునే వాళ్ళు కూడా చూస్తారు. దైవజనులతో, సంఘముతో నిత్యము కలిసిమెలిసి ఉండండి. మిమ్మల్ని ఎలా వాడుకుంటాడో, సణుగు గొణుగులు లేకుండా కలిసిమెలిసి ఉండండి. మిమ్మల్ని ఎలా వాడుకుంటాడో మీరు చూస్తారు, మీ ఎదురుగా ఉండి మీ పరిచర్య నోచుకునే వాళ్ళు చూస్తారు. ఆ విధంగా మా తీర్మానం ఏంటంటే, దేవుడు మమ్మల్ని పంపించాడు, దేవుడికి అవమానం తేకూడదు. పలానా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దేవసాయం గారు పంపించారు, ఆయనకు అవమానం తేకూడదు. ఏ సంఘానికి సేవ చేస్తున్నామో ఆ బిడ్డలకి మేము అవమానం తేకూడదు. అది అర్థమైంది. అట్లానే ఆ జీవితంతోనే సాగిపోతూ ఉంటూ వచ్చిన. దేవుడికి అవమానం తేకూడదు, ఆయన పంపించిన ఆ దైవజనులకు అవమానం తేకూడదు. ఏ ప్రజల నడుముకు పంపించా ఆ బిడ్డలకు అవమానం తేకూడదు. దేవుడికి అవమానం తేకూడదు, పంపించిన దైవ సేవకులకు అవమానం తేకూడదు. ఏ సంఘం మధ్య ఉన్నాము ఆ సంఘానికి అవమానం తేకూడదు. అలాగా తీర్మానం చేసుకుని వచ్చినాము. దేవుడట్లు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డలను, మన సేవను, మన కార్యాలను, మన సహకారాన్ని దీవించాలని చెప్పి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్దిపాటి అనుభవం ద్వారా అనేక మంది దేవుని సేవకులు కానీ, దేవుని బిడ్డలు కానీ అదృశ్యంగా, దృశ్యముగా ఆ దేవుని యొక్క ఉన్నత ఉద్దేశాల్లోనికి వెళ్ళడానికి ఆ మహాదేవుడు మనకి సహాయం చేసి ఆత్మీయంగా రక్షణలోనికి రావడానికి, రక్షించబడిన వాళ్ళు స్థిరపడటానికి, సేవలో ఉన్నవాళ్ళు ఎన్ని అవమానాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో భరించుకుంటా, సహించుకుంటా, ఓర్పుతో ఎలా రాగలిగినామో అవి మాకు ఈరోజు ఎంత ఉపయోగపడుతున్నాయో మీరు కూడా అవగాహన చేసుకుని సేవలు ఇంకా స్థిరపడి బలాజ్యులు కావాలని ఆశిస్తూ ఈ మాటలు, ఈ కొద్దిపాటి ఎంతో ఉన్నది హృదయంలో, కానీ చాలు. ప్రభువులు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రియమైన దాసులు దేవసేవంకులు గారి కొరకు ప్రభువా, ఆయన ద్వారా ఎన్నో రకములైన ఆధ్యాత్మిక సంఘటనలు ఆయన జీవితంలోవి, మా జీవితంలోనివి, మేము ఆయన కలిసి ఉండి అనుభవించిన అనుభూతుల్లోనివి మా జీవితాలకు నాయన మరి కొట్టొచ్చినట్లుగా ఉన్నట్లుగా ఉన్నా, కానీ దాని వెనకాల గాయపరిచినట్టుగా ఉన్నట్టుగా ఉన్నా, దాని వెనకాల ఉన్న కనపడని ఆదరణ, కనపడని ఆశీర్వాదాలు, కనపడని ఓర్పు, ఆత్మీయ దృఢత్వం, స్థిరత్వం, లూజులన్నీ కూడా తొలగిపోయి శ్రేష్టమైన వాటితో నింపబడటం హృదయం, ఇట్లాంటివి తెలియని విషయాలు ప్రభువా ఎన్నెన్నో 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 ఒక మహాసముద్రంలాగా కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి, అనుభవించినవి హృదయంలో
పంచుకుంటూ వచ్చినాం. ఈ మాటలు దీవించండి. అనేక మంది దేవుని బిడ్డలైన వారు, దేవుని సేవకులైన వారు, ఈ తరములలో ఉన్న రక్షణ లేని బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు అన్ని విధాలుగా తండ్రి ఈ మాటలను దీవెనకరంగా చేయండి. ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వారిని దీవించండి. మాతో కూర్చున్న బిడ్డలను దీవించండి. ఈ వారంలో తండ్రి ప్రత్యేకమైన కార్యక్రమాలన్నిటినీ ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామమున సాక్ష్యము జార్జి కూడా సాక్ష్యం పంచుకున్నాడు. ఆ ప్రయాసం కూడా దీవించండి. క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు ప్రభువారి కలవరి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకును, చక్కని తీర్మానం చేసుకునే బిడ్డలకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.